పోక్సో బాధితురాలికి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు. మీ నాన్నను ఎలా చంపేశారో మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని బాధితురాలి కుటుంబాన్ని గతంలో బెదిరించిన రాజ్ కుమార్. అయితే బాధితులు అప్పుడే ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు. ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబంతో స్థానిక పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపణ. అప్పుడే పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే ఇవాళ 6గురి ప్రాణాలు పోయేవి కావని కుటుంబ సభ్యులు ఆరోపణ. ఇది కేవలం పోలీసుల నిర్లక్ష్యమే అని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దాని గురించి వీఆర్ వెరిఫై దాని గురించి ఎగ్జామిన్ చేస్తున్నాము. ఈ పాత ఫైల్ కూడా చూసాము. ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ దట్. బట్ ఈ ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ అలెజింగ్ పోలీస్ పైన కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేస్తున్నారు. వీఆర్ ఎగ్జామినింగ్ దట్. వచ్చిన తర్వాత పోలీస్ ఎస్ అది వచ్చారు. యాంటిసిపేటెడ్ అయిన తర్వాత ఇది 2-3 సారి కౌన్సిలింగ్ కోసం నేను పిలిచాను. మీన్స్ యాక్చువల్లీ అతనికి కొంచెం పాత రికార్డ్ అట్లా ఉంది. యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు కొంచెం మెంటల్ స్టేట్ స్టేబుల్గా లేదు. అతనికి గ్యాంబ్లింగ్ కూడా అలవాటు ఉంది. దాని గురించి కొన్ని లోన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు 240 loans ఉన్నాయి. So because of that also he was mentally disturbed.